ఇది కేవలం ఇన్ఫాంట్ దర్శనం వాళ్ళకి మాత్రమే. ఈ వీడియో కేవలం ఇన్ఫాంట్ దర్శనం కావాల్సిన వాళ్ళకి మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను తిరుపతి టూర్ ప్లాన్ చెప్తాను అండ్ తిరుపతిలో నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అండ్ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీలో హైదరాబాద్ వచ్చే వరకు, ఇంటికి రీచ్ అయ్యే వరకు నాకైన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్తాను. ఇది కేవలం ఇన్ఫాంట్ దర్శనం వాళ్ళకి మాత్రమే. ఈ వీడియో కేవలం ఇన్ఫాంట్ దర్శనం కావాల్సిన వాళ్ళకి మాత్రమే. అండ్ ఎందుకంటే నేను ఇది స్ట్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే నేను వెళ్ళాను ఇన్ఫాంట్ దర్శనానికి. మా బాబుని తీసుకుని 1 year లోపు మా అబ్బాయిని తీసుకుని వెళ్ళాను. అండ్ నా తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళాడు ఇన్ఫాంట్. సో చాలా అంటే కొంచెం హార్ష్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కాదు, హార్ష్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి మాకు. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది హైదరాబాద్ నుంచి. ఫస్ట్ నేను టికెట్స్ చూసుకున్నాను, టికెట్స్ బుక్ చేసుకున్నాను, ట్రైన్ టికెట్స్. నేను 3 days ప్లాన్ చేసుకున్నాను, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఫ్రైడే మార్నింగ్ వందే భారత్ బోర్డ్ చేశాను. నాకు వందే భారత్ టికెట్ ఒకటి హైదరాబాద్ నుంచి తిరుపతికి 3,426 రూపీస్ అయింది, ఇంక్లూడింగ్ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్. 2 టికెట్స్ నేను బుక్ చేశాను. మాకు 2 పిల్లలు కాబట్టి నేను 2 టికెట్స్ తీసుకున్నాను. మా 2 పిల్లల్ని మేము ఊళ్ళో కూర్చోబెట్టుకొని మేనేజ్ చేసుకుని వెళ్ళాం. సో మార్నింగ్ కాఫీ ఇస్తారు అండ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, మధ్యలో ఒక స్నాక్ ఏదో ఇస్తారు, అంతే. ట్రైన్లోనే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాం. మధ్యాహ్నం 2:30కి రీచ్ అయ్యాం. తిరుపతి నుంచి సికింద్రాబాద్కి 3,316 రూపీస్ అయింది ఇద్దరికి టికెట్, సేమ్ ఫుడ్. కాకపోతే మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అయ్యాం తిరుపతిలో. 2:30కి ట్రైన్ బోర్డ్ చేస్తే మేము రాత్రి 11:30కి వచ్చాం. హైదరాబాద్లో మా ఇంటి దగ్గర నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మార్నింగ్ 6 o'clock ట్రైన్ అయితే తిరుపతి వెళ్ళడానికి. సో మేము క్యాబ్ తీసుకున్నాం. క్యాబ్ తీసుకుంటే మాకు ఆల్మోస్ట్ 577 రూపీస్ అయింది హైదరాబాద్లో, మా ఇంటి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ఇంటికి ఆల్మోస్ట్ నైట్ 12 o'clock కాబట్టి మాకు దగ్గర ఒక 600 రూపీస్ అయింది. 600 రూపీస్ అయింది. అండ్ టోటల్ 1,300 రూపీస్ వస్తుంది ఎక్స్పెన్సెస్, అంటే టోటల్ చేంజ్ అంతా కలిపి 577 అండ్ 647 or 677 అయింది. సో టోటల్ 1,300, అప్రాక్సిమేట్లీ 1,300 రూపీస్ అయింది మాకు. హోమ్ స్టే నేను హైదరాబాద్లో ఉండగానే హోమ్ స్టే బుక్ చేసుకున్నా. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, తిరుపతి బ్లాగ్ చేశా కదా, దీనికన్నా ముందు వీడియో మీరు నా అకౌంట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు నా ఛానల్లో. సో నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నాకు హోమ్ స్టే కావాల్సి వచ్చింది. నాకు 2 పిల్లలు కాబట్టి హోమ్ స్టేలో నాకు పిల్లలకి సంబంధించి చిల్డ్రన్ ఫ్రెండ్లీ, కిడ్ ఫ్రెండ్లీ, ఇన్ఫాంట్ ఫ్రెండ్లీగా ఉంది హోమ్ స్టే. ఏజే శ్రీనివాస హోమ్ స్టే, అది తిరుచానూరులో ఉంది. తిరుచానూరు అమ్మవారి టెంపుల్ ఉండే ఊరు. తిరుపతి అలిపిరి గేట్ దగ్గర నుంచి కరెక్ట్గా 9 kilometers ఉంటుంది హోమ్ స్టే. అండ్ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కూడా తిరుచానూరుకి 4.5 kilometers ఉంది. ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. అక్కడికి ఆటోస్ వస్తాయి అండ్ స్విగ్గీ అవి మీకు ఫుడ్ కావాలంటే ఫుడ్ అది కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు, అన్నీ వచ్చేస్తాయి. మేము మార్నింగ్ 6 o'clockకి ట్రైన్ ఎక్కాము వందే భారత్. అండ్ మధ్యాహ్నం 2:30కి అలా మేము తిరుపతి రీచ్ అయ్యాం. నేను ముందే బుక్ చేసేసుకున్నాను. 2 daysకి నేను హోమ్ స్టే బుక్ చేశాను, 2 daysకి నేను కార్ బుక్ చేసుకున్నాను. పర్ డే హోమ్ స్టే వచ్చేసి 1,500 రూపీస్. నేను 2 days బుక్ చేసుకున్నా, నాకు 3,000 రూపీస్ అయింది. అండ్ అదర్ ఛార్జెస్ కూడా పడతాయి, అంటే కొద్దిగా వాషింగ్ మిషన్ అది ఉంది అక్కడ. వాషింగ్ మిషన్లో మనం యూజ్డ్ క్లోత్స్ అవి మనం ఉతుక్కోవచ్చు. ముందు రోజు వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్కి రెడీ అయిపోతుంది. క్లోత్స్ అవి ఉతికేసి ఇచ్చేస్తారు, మనమే ఉతికేసుకొని ఎవరో అక్కడ మెయిడ్ ఉంటారు, వాళ్ళు ఆరబెట్టేసి మడత పెట్టి మనకి ఇచ్చేస్తారు. మనం ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చేయాలి. కార్ బుక్ చేసుకున్నా. కార్ వచ్చేసి 1,600 రూపీస్ అయింది. యాక్చువల్లీ నాకు ఆల్టో నేను తీసుకున్నాను.
నాకు ఆల్టో చాలు సరిపోయింది. నాకు ఆల్టో నేను దిగ్గానే బుక్ చేసుకోవడం వల్ల నాకు కాళహస్తి దర్శనం అయిపోయింది. కాళహస్తి బాగా దర్శనం అయింది, చాలా బాగుంది. అండ్ 1600 రూపీస్ 2 డేస్కి నేను తీసుకున్నాను కాబట్టి టోటల్ అంటే ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి సండే ఆఫ్టర్నూన్. సో టోటల్ 48 అవర్స్. 48 అవర్స్కి టోటల్గా 3200 రూపీస్ అయింది పర్ డే. 24 అవర్స్కి నాకు 1600 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ 2 డేస్కి 3200. అండ్ టోల్ నేను ఒక 500 వేసాను. అంటే టోటల్ 3700 అనుకోండి, ఇంక్లూడింగ్ టోల్ అండ్ ఫ్యూయల్ 2000. ఓకే, 3700 ప్లస్ 2000 5700 కార్కి అయింది. అండ్ ఆల్రెడీ చెప్పాను రూమ్కి 1500 రూపీస్ పర్ డే కాబట్టి నేను సేమ్ కార్కి ఎలా అయితే బుక్ చేసుకున్నానో ఫ్రైడే మధ్యాహ్నం నుంచి సండే మధ్యాహ్నం వరకు నాకు టోటల్ 3000 రూపీస్ అయింది. సో 3000 రూపీస్ ఫర్ హోమ్ స్టే అండ్ 5700 రూపీస్ ఫర్ కార్. అండ్ టోటల్ నాకు ఫ్యూయల్, ట్రైన్ టికెట్స్, ఫుడ్, క్యాబ్ అంతా కలుపుకొని నాకు 17,562 రూపీస్ అయింది. సో ట్రైన్ టికెట్స్ నాకు 6,742 రూపీస్ అయింది. అండ్ నాకు హోమ్ స్టే 3120 రూపీస్ అయింది. అంటే వాటర్ బాటిల్స్ అవి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. బట్ ఏంటంటే పిల్లలకి ఏం కావాలన్నా సరే చాలా బాగా హోమ్ ఫుడ్ పెట్టుకోవడానికి ఉంటుంది. నెలల పిల్లలైనా, 2 ఏళ్ల పాప అయినా, 3 ఏళ్ల పాప అయినా, 4 ఏళ్ల పాప అయినా సరే వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసిన, ఇంట్లో వండుకున్న అన్నము, పప్పు అది మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నాకు ఏజే శ్రీనివాస హోమ్ స్టే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ ట్రిప్కి వస్తే తిరుమల వెళ్ళేటప్పుడు నేను కార్ తీసుకుని సాటర్డే మార్నింగ్ మేము దగ్గర 7:30కి స్టార్ట్ అయిపోయాం. 8కి స్టార్ట్ అయ్యాం. 8కి స్టార్ట్ అయ్యి మేము కొండ ఎక్కేసాము. ఆల్మోస్ట్ 9:30 అయింది. అండ్ 7:30కి స్టార్ట్ అయితే కింద బ్యాగేజ్ స్కానర్ ఉంటుంది. అండ్ అక్కడ కార్ కూడా చెక్ చేయాలి. అలిపిరి గేట్ దగ్గర కొండ ఎక్కేటప్పుడు ఎక్కడానికి ముందనమాట. ఇదంతా బ్యాగేజ్ స్కాన్ అవుతుంది. ప్రతి బండి స్కాన్ చేస్తారు. అండ్ ప్లాస్టిక్ నాట్ అలౌడ్. ప్లాస్టిక్స్ అన్నీ పారేస్తారు. ప్లాస్టిక్స్ అన్నీ తీసుకెళ్ళకూడదు. ఏది తీసుకెళ్ళకూడదు. వాటర్ బాటిల్స్తో సహా అన్నీ తీసేయాలి ప్లాస్టిక్స్. ఓకే, సో కార్లో మీరు వెళ్ళిపోతారు. పైకి కొండ మీదకి వెళ్ళడానికి 50 రూపీస్ టికెట్ ఉంటుంది. 50 రూపీస్ టికెట్ తీసుకొని మీదకి వెళ్ళిపోయాం. మేమైతే మీదకి వెళ్ళిపోయి GNC కళ్యాణకట్ట అని చెప్పేసి ఎంటర్ అవుతూనే తిరుమల ఎంట్రన్స్ టోల్ గేట్ దాటగానే GNC కళ్యాణకట్ట అని ఉంది. అక్కడ కళ్యాణకట్ట దగ్గర ఒక 50 రూపీస్ ఇచ్చి టికెట్ తీసుకున్నాం. వాడు 7 months వాడికి తలనీళ్ళు పుట్టు జుత్తులు తీయించేసి నేను అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాను. అక్కడి నుంచి మేము యాక్చువల్లీ జపాలి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. మేము దర్శనం తర్వాత జపాలికి వెళ్ళాం. సో 12 o'clock నుంచి 6 o'clock 12 PM మధ్యాహ్నం 12 PM నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఇన్ఫాంట్ దర్శనాలు ఉంటాయి. ఇన్ఫాంట్ దర్శనంలోకి వెళ్ళిన తర్వాత ఫాదర్ ఆధార్ కార్డ్, మదర్ ఆధార్ కార్డ్, ఎవరైతే ఇన్ఫాంట్ని తీసుకెళ్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదా డిశ్చార్జ్ సమ్మరీ, ఈ 3 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి. అండ్ ఈ 3 డాక్యుమెంట్స్కి సంబంధించిన జెరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్ లేనిదే సూపదం దగ్గర అలౌ చెయ్యరు. సూపదం దగ్గరికి వెళ్ళిపోవాలి. సూపదం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మేజర్ ఛాలెంజ్ వస్తుంది. యాక్చువల్లీ నేను చెప్పా కదా నా ప్రీవియస్ వీడియోలో, తిరుపతి వెళ్ళిన వీడియోలో, మా ఎదురింటి వాళ్ళు వెళ్ళారని. సో ఆ టైంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల మేబీ తిరుపతిలో క్రౌడ్ చాలా తక్కువ ఉండొచ్చు. వాళ్ళకి 40 minutesలోనే దర్శనం అయిపోయింది. కానీ మాకు మాత్రం దగ్గర 1.5 hours పట్టింది. బట్ నా వైఫ్ తనకి కొంచెం యాంగ్జైటీ వచ్చి
పిల్లలు, ఎంతో మంది పిల్లలు, చాలా మంది పేరెంట్స్ సపరేట్గా పంపించేస్తారని చెప్పేసి వాళ్ళ మైండ్ని మేకప్ చేసుకున్నారు. బట్ అది మాత్రం తీసేయండి. చాలా 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 కష్టం తీసుకెళ్ళడం. మంత్స్ బేబీస్ అందరూ ఎంతోమంది మేము నించున్న లైన్ శుభదం నుంచి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళే లైన్లో సర్వదర్శనం వాళ్ళని కలిపేశారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ తప్పు కాదండి. బేసిక్గా ఏంటంటే వాళ్ళు మేబీ అంటే క్రౌడ్ని కంట్రోల్ చేయడం కోసమో ఏంటో మరి తెలీదు, వాళ్ళు ఇలా శుభదం లైన్లోకి సర్వదర్శనం వాళ్ళని కలిపేశారు. అది మా ఒక్కరికే జరిగింది అనుకుని నేను ఆ వీడియోలో చెప్పాను. ఇది ప్రత్యేకించి నేను ఎందుకు చెప్తున్నానంటే, నన్ను నమ్ముకొని నా వీడియో చూసి నన్ను నమ్ముకొని హ్యాసిల్ ఫ్రీగా దర్శనం అవుతుందేమో అనుకుని నా ఫ్రెండ్ తన 4 months బాబుని తీసుకెళ్ళాడు. తను కూడా నిజంగా చాలా 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 ఇబ్బంది పడ్డాడు. ప్రత్యేకించి నా వైఫ్కి అయితే లైన్లో కుప్పకూలిపోయింది. వాటర్ లేదు, తిండి లేదు. ఇవి మాత్రం పట్టుకెళ్ళాలి. వాటర్ బాటిల్ క్యారీ చేయండి. నిండగా ఉన్న 2 వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. పిల్లలకి పడుతూ ఉండండి. పిల్లలకి పాలు పట్టుకోండి. పిల్లలకి ఏదైనా కుదిరితే ఒక చిన్న బాక్స్లో ఏదైనా ఇవి ఉంటాయి కదా, ఫ్రూట్ సక్కర్స్ ఉంటాయి కదా, నిప్పుల్స్ ఉంటాయి, ఫ్రూట్ అది వేసేసి వాళ్ళ నోట్లో పెట్టేది, కొంచెం ఎసెన్స్ వెళ్తుంది ఫ్రూట్స్లో, అవి తీసుకెళ్ళండి. లేదా బనానా అని మ్యాష్ చేసి, యాపిల్ని మ్యాష్ చేసి ఉంటుంది కదా, అవి తీసుకెళ్ళండి. ఖచ్చితంగా పిల్లలకి మాత్రం ఫుడ్ తీసుకెళ్ళండి. ఎందుకంటే అండ్ పిల్లలే కాదండి, మీరు బాగా తినేసి, బాగా బ్రేక్ఫాస్ట్ బాగా మంచిగా చేసేసి, ఫుల్ స్టమక్తో, ఫుల్ అసలు నిండు కడుపుతో వెళ్ళండి. ఎందుకంటే ఒక్కసారి లైన్లోకి దూరిన తర్వాత మీకు వాటర్ ఉండదు, వాటర్ ఇచ్చే వాళ్ళు దిక్కుండదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వెళ్ళిపోవాలనుకున్నాను నేను. అసలు దర్శనమే వద్దనుకున్నా నా వైఫ్ పడిన ఆ అవస్థ చూసి. నిజంగా నాకు ఎవరైతే నాకు అక్కడ లైన్లో హెల్ప్ చేశారో, మా బాబుని ఎత్తుకున్నారు. నేను ఒక చేత్తో మా పాప పడుకుని నా భుజం మీద ఎత్తుకున్నా. నా వైఫ్ని తీసుకుని ఎమర్జెన్సీ ఎగ్జిట్ కోసం వెతికితే ఎవరు ఓపెన్ చేయలే. ఆ లైన్లోనే చావాలి. ఏం జరిగినా ఆ లైన్లోనే, ఆ క్యూ లైన్లోనే స్వామివారి దర్శనం ఓపిక చేసుకుని స్వామివారి దర్శనంకి వెళ్ళడమే. ఎందుకంటే నా వైఫ్ తను కూర్చుండిపోయింది. ఎక్కడికక్కడ కడుపులో పోటలు రావడం, అది తనకి బేసిక్గా యాంగ్జైటీ వచ్చింది. తర్వాత చాలామంది పిల్లల్ని చూశానండి, ఎంతో ఏడుస్తున్నారు. అస్సలు ఊపిరి ఆడదు. నిజంగా నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదేంటి అసలు మేము రాకపోదుం కదా అని చెప్పేసి అనుకున్నారు తెలుసా అండి. ఎంతోమంది మా క్యూ లైన్ అంతా ఏడుపులే, పిల్లల ఏడుపులు. ఎంత బాధ అనిపించిందో నాకు. ఇది మాత్రం నిజంగా గుర్తుపెట్టుకోండి, మీకు ఫుడ్ వాటర్ లేకపోతే క్యూ లైన్లో మీరు సస్టైన్ అవ్వడం చాలా 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 కష్టం. ఇది చాలా, నేను అందుకే ఇది ఇన్ఫాంట్ దర్శనం వాళ్ళకి డిస్క్లైమర్ అని చెప్పాను. ఇది టీటీడీ వాళ్ళ తప్పు కూడా కాదండి. కొన్ని లక్షల మంది వస్తారు, కొన్ని వేల మంది లైన్లో ఉంటారు. వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు? అందరిని ఒకేసారి తోయడం కష్టం. అలాంటప్పుడు టీటీడీ వాళ్ళకి నేను చిన్న రిక్వెస్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎవరో ఒకరు ఈ టీటీడీ ఎంప్లాయీ నా వీడియో చూసుంటారు. ఆ లైన్లో ఎప్పుడైతే పంపిస్తారో 12 to 6 పంపించేటప్పుడు 12 to 1 బ్రేక్ చేయండి. సర్వదర్శనం వాళ్ళని పంపించకండి. ఓన్లీ ఇన్ఫాంట్ వాళ్ళని శుభదం నుంచి పంపించండి. తర్వాత 1 to 2 బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ 2 to 3 పంపించండి ఇన్ఫాంట్ వాళ్ళని. అలా పంపించండి దయచేసి. చాలా 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 ఇబ్బంది అవుతుంది. అంటే నేను చాలా వీడియోస్ చూసా వెళ్ళడానికి ముందు, నేను తిరుపతికి వెళ్ళడానికి ముందు చాలా వీడియోస్ చూసా. ఇలాంటి ఇబ్బందులు ఎవరు చెప్పలేదండి. మేబీ వాళ్ళకి చాలా బాగా దర్శనం అయ్యి ఉండొచ్చు. నేను వాళ్ళని ఎవరిని క్రిటిసైజ్ చేయట్లే. నాకు ఇలాంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా ఫ్రెండ్కి నాకు అయింది కాబట్టి ఇది ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి కాబట్టి నేను చెప్పాల్సింది చెప్తున్నాను. ఓకే. సో అక్కడి నుంచి మేము జపాలికి వెళ్ళిపోయాం. నెక్స్ట్ దర్శనం అయిపోయింది. 2.5 hours అయింది. శుభదం ఎగ్జిట్ దగ్గర కార్ పార్క్ చేసాం. శుభదంలోకి వెళ్ళిపోవచ్చు. శుభదం నుంచి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు శుభదం ఎగ్జిట్ దగ్గరికి రావచ్చు. ఎక్కడైతే మీరు లైన్లో జాయిన్ అయ్యారో మళ్ళీ అక్కడికే వచ్చేయచ్చు. గుడికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది శుభదం ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్. సో శుభదం ఎగ్జిట్లోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది. జస్ట్ కార్ పార్క్ చేసుకుంటారు. ఏటీసీ కార్ పార్కింగ్ అంటారు. ఏటీసీ కార్ పార్కింగ్.
ఆ కార్ పార్కింగ్ దగ్గర నుంచి డౌన్ దిగ్గానే కొంచెం మెట్లు ఉంటాయి, మెట్లు దిగ్గానే శుభదం ఎంట్రన్స్ ఉంటుంది, శుభదం గేట్ ఉంటుంది. శుభదం గేట్ దగ్గర ఎంటర్ అవుతాం. అక్కడ ఆ క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్లో కూడా ఇన్ఫాంట్ అండ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళని కలిపేస్తున్నారు. సో దీనివల్ల చాలామంది, నేను 5 to 12కి వెళ్ళా, 5 to 12 AM వెళ్ళా. ఆల్మోస్ట్ 11:55 AM అనుకోండి, 11:55 AMకి నేను లైన్లో నించుంటే అప్పటికే చాలామంది సీనియర్ సిటిజన్స్, ఇన్ఫాంట్, అందరూ ఇన్ఫాంట్ దర్శనాల వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ నాకన్నా ముందు ఒక 100 మందో 150 మంది ఉండి ఉంటారు. అంతమంది ఉన్నారు ఆల్రెడీ శుభదంలో. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఇన్ఫాంట్ దర్శనంకి వెళ్తే, మీరు కళ్యాణ కట్ట గనక మీకు లేకపోతే, ఆ కార్యక్రమం గనక లేకపోతే మీరు డైరెక్ట్గా శుభదంలోకి వెళ్ళిపోండి. మార్నింగ్ శుభ్రంగా టిఫిన్ చేయండి, బ్రేక్ఫాస్ట్ చేసేసి మీరు వాటర్ బాటిల్, మీకు కావాల్సిన అడల్ట్స్కి కావాల్సిన, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి పిల్లలకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ పట్టుకోండి. ఎవ్వడు ఆపడు. అక్కడ బ్యాగేజెస్ జస్ట్ స్కాన్ చేస్తారు. శుభదంలోకి వెళ్ళిన తర్వాత ఐడి ప్రూఫ్లు వెరిఫై చేస్తారు, అక్కడ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసేసి మన లైన్లోకి తోసేస్తారు. సర్వదర్శనం వాళ్ళు అందరం, ఇన్ఫాంట్ దర్శనం అందరం కలిసిపోతాం. ఊపిరి ఆడక పిల్లలు ఏడుస్తారు. ఇది రియాలిటీ. దయచేసి మీరు ఇవన్నీ వినండి, మీరు తెలుసుకోండి. నేను చాలా వీడియోస్ చూసా కానీ అందులో నాకు ఎవ్వరూ చెప్పలే. మేబీ నేను చూసిన వీడియోస్లో అందరూ పాజిటివ్గా చెప్పారు, మేబీ వాళ్ళకు బాగా అయి ఉండొచ్చు. కానీ నెగిటివ్గా చెప్పిన వీడియోస్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. నేను చూసుండకపోవచ్చు, బట్ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, నా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఇది వీడియోలో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సారీ, ఇది చాలా లెంత్ ఎక్కువైంది. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతా. సో అక్కడి నుంచి జపాలీకి వెళ్ళాము. జపాలీ దగ్గర ఒక 300-400 రూపీస్ దాకా స్నాక్స్ దొరుకుతాయి. మురి మిక్చర్, ముంత మసాలా, ఈ మురి మిక్చర్, పిడత కింద పప్పు అనేదో అంటారు, అదొకటి దొరుకుతుంది. కచ్చా మ్యాంగోలు, తర్వాత దారి పొడుగునా ఉంటాయి. జపాలీ పెద్ద కష్టమేం కాదండి, 15 minutes వాక్ అండి. స్టార్టింగ్లో కొంచెం స్టీప్గా ఉంటాయి, తర్వాత ప్లెయిన్గా ఉండి తర్వాత మళ్ళీ కిందకి దిగాలి, అంతే. అది పెద్ద కష్టమేం కాదు, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీ అయితే అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. మధ్య మధ్యలో గట్లు ఉంటాయి, గట్టు దగ్గర కూర్చోవచ్చు. అది చాలా హ్యాపీయెస్ట్ ప్లేసు. కుదిరితే మార్నింగ్ వెళ్ళండి, లేదా ఈవినింగ్ సన్సెట్ అయ్యే టైంకి వెళ్ళండి. 7 కల్లా మూసేస్తారు టెంపుల్. జపాలీ టెంపుల్ 7 కల్లా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మీరు 7కి ముందు, అంటే చీకటి పడడానికి, అంటే ఆల్మోస్ట్ సెట్టింగ్ సన్, అంటే ఆల్మోస్ట్ 4 to 6:30 మధ్యలో వెళ్ళండి. 4 to వింటర్ అయితే మీరు ఇంకా లేట్ అయిపోవచ్చు. 3:30 to 5:30 మధ్యలో వెళ్ళండి. మధ్యలో వెళ్తే చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది దర్శనం జపాలీలో. ఆ జపాలీలో ఫుడ్కి ఏ బాధ ఉండదు. వెళ్ళిపోండి, వచ్చేయండి. కుదిరితే వెంగమాంబలో భోంచేయండి. వెంగమాంబ అన్నదాన సత్రం, అన్నప్రసాదం కాంప్లెక్స్లో భోంచేయండి. లేదంటే అక్కడ భోంచేసే కన్నా బయటకు వచ్చి తిరుమలలో అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ దగ్గర హ్యాపీగా భోంచేయండి. అలాగా పిల్లలతో వెళ్ళినప్పుడు అలాంటి వెంగమాంబలు అవి నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకంటే నేను ఫేస్ చేశాను. నేను వెంగమాంబకే వెళ్ళాల్సి వచ్చింది లాస్ట్కి. ఎందుకంటే ఎటుకి కాని టైంలో 6 o'clockకి, 5:30, 6 o'clockకి నాకు ఆకలేసింది. మేము ఏదో చిన్నగా స్నాక్స్ ఏవో తిన్నాము, మేము ఫుడ్ పట్టుకోలేదు. నేను చేసిన మేజర్ మిస్టేక్. సో ఫుడ్ పట్టుకోకపోవడం వల్ల ఈవినింగ్ 6-6:30కి అలాగా నాకు బాగా, మా అందరికీ పిల్లలు పాపం ఆకలితో ఏడ్చారు. సో ఫుడ్ వెతుక్కునేసరికి నాకు చాలా టైం పట్టింది. ఫైనల్గా నేను అన్నప్రసాదం కాంప్లెక్స్లోకి నేను బ్యాక్ డోర్ నుంచి, నాకు అదృష్టం బాగుంది, పిల్లలు ఉన్నారు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఏదైతే లేకపోతే నేను రికమెండ్ చేయనండి. బయట స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, చక్కగా రెస్టారెంట్లు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చక్కగా ఫుడ్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏదండి ఒక్క రోజు 2 రోజులు, రోజు మనం ఇంటి ఫుడ్డే తింటున్నాం. మ్యాక్సిమం ఒకరోజు మనం బయట తినేది. పెరుగన్నమో పిల్లలకి పెట్టేసి మనం అక్కడే ఇడ్లీయో దోశ తినేస్తే సెట్ అయిపోద్ది. వెంటనే కొండ దిగిపోతాం. కొండ దిగిపోయి హోమ్ స్టేకి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను కాణిపాకం వెళ్ళాను.
అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నేను ఫ్రైడే దర్శనం ఇదంతా కొండ మీద అంతా ఉంది. ఫ్రైడే నైట్ నేను హోమ్ స్టేకి వచ్చేసి సాటర్డే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి నేను 6:30కి నేను స్టార్ట్ అయిపోయాను. కాణిపాకం స్టార్ట్ అయ్యా. కాణిపాకంలో కూడా విఐపి దర్శనం ఉంటుంది. పిల్లలకి ఇన్ఫాంట్కి ఫ్రీ దర్శనాలు ఉంటాయి. కాణిపాకంలో కూడా చాలా బెస్టెస్ట్ నాకు జరిగిన దర్శనం కాణిపాకం అండి. మా పిల్లోడిని చూశారు, మేము ఇలా ఉన్నామండి అని చెప్తాం. మదర్కి చైల్డ్కి ఫ్రీ. 3 ఏళ్ల పాప ఉంది నాకు, 2 ఏళ్ల పాప, 2.5 ఏళ్ల పాప. కాబట్టి వాళ్ళ ముగ్గురికి టికెట్ తీసుకోలేదు. నా ఒక్కడికి మాత్రమే 150 రూపీస్ విఐపి టికెట్ తీసుకోమంటారు. ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ నుంచి విఐపి ఎంట్రన్స్ ఉంటుంది. వాళ్ళే చెప్తారు. అక్కడికి వెళ్ళి అడగండి. శీఘ్ర దర్శనం టికెట్ 150 రూపాయలు. బెస్ట్. డైరెక్ట్గా విఐపి దానిలోకి వెళ్తారు. కొంచెం తక్కువ క్రౌడ్ ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు, చక్కగా దర్శనం చేసుకోవచ్చు. వినాయకుడిని దర్శనం చేసుకుని తొందరగా వచ్చేయచ్చు. కానీ అక్కడ కూడా అద్దాల మండపాలు ఇవన్నీ ఉంటాయి. అక్కడ కూడా చాలా మంది క్రౌడ్ ఉంటారు. కాణిపాకంలో బోల్డ్ అంత క్రౌడ్. ఈ తిరుమల క్రౌడ్ అంతా కూడా కాళహస్తికి, కాణిపాకానికి, కంచికి అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో మీరు ఏది తక్కువగా ఉంటుంది క్రౌడ్ అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ ఎక్స్పెక్టేషన్స్ తీసేయండి మైండ్లో. ఎక్కడికి వెళ్ళినా సరే తిరుమలకి చుట్టుపక్కల్లో మినిమం 100 కిలోమీటర్ల దూరంలో ఏ పుణ్యక్షేత్రం ఉన్నా సరే ఖచ్చితంగా క్రౌడ్ ఉంటుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు తిరుపతి ట్రిప్ పెట్టుకోండి, ప్లాన్ చేసుకోండి. నేను కాణిపాకం నుంచి మధ్యాహ్నం అంటే మార్నింగ్ 11-11:30 కల్లా రూమ్ స్టేకి వచ్చేసి స్విగ్గీ ఆర్డర్ పెట్టుకున్నాం. మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. వెజ్ మీల్స్ దొరుకుతాయి ఆ దగ్గరలో బోల్డ్ అన్ని. స్విగ్గీలో వస్తాయి, ఆటోలు, ర్యాపిడోలు అన్నీ బుక్ అవుతాయి, ఏం పర్వాలేదు. సో అక్కడ ఫుడ్ పెట్టేసుకున్నాం, ఆర్డర్ పెట్టేసుకుని తినేసి మేము కార్ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసేసి ఆ ఆఫీస్కి వెళ్ళాము. ఎస్ డ్రైవ్ కార్స్ ఆఫీస్ ఉంటుంది అక్కడ. స్టేషన్కి ఎంతో దూరం కాదు, అది జస్ట్ 2-3 కిలోమీటర్స్ అంతే. ఆ స్టేషన్ దగ్గర వెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అతని కారు మేము హ్యాండ్ ఓవర్ చేస్తే ఆయన కారు చూసుకొని మేము ఎక్కేసాము. అంటే ఆయన ఎక్కాడు, ఆయన మమ్మల్ని తీసుకెళ్ళారు. రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేసారు. పికప్ అండ్ డ్రాప్ చేసుకున్నారు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి. హ్యాపీగా తిరుమలలో నాకు హ్యాజల్ ఫ్రీగా దర్శనం తప్ప నా తిరుపతి ట్రిప్ అంతా హ్యాజల్ ఫ్రీగా జరిగింది. ఎక్కడ నేను ఇబ్బంది పడలేదు. ఒక్క తిరుపతి దర్శనం లైన్లో మాత్రమే, దర్శనం దగ్గర మాత్రమే ఇబ్బంది పడ్డాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.